వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి చరిత్ర సంస్కృతి ఈ నూతన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధిలో వాటి ఆనవాళ్ళు గత చరిత్ర వైభవం ప్రస్తుత నిర్మాణాల్లో కనిపించాలి అనే ఉద్దేశంతో అమరావతి నిర్మాణం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని, ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ డిజైన్లో హైకోర్టు, ప్రధాన హైకోర్టుకు సంబంధించి బౌద్ధానికి సంబంధించిన డూమ్ స్తూపాకారం, ద సింబల్ ఆఫ్ ధర్మ అనేది తీసుకున్నారు. అట్లాగే కృష్ణానది మీద డైరెక్ట్గా అమరావతికి కనెక్షన్ ఏదైతే ఒక బ్రిడ్జ్ ఉందో దాన్ని కూచిపూడి నాట్య భంగిమ అటువంటి డిజైన్ని ఎంచుకున్నారు. అట్లా ప్రతి కట్టడంలో కూడా ఒక ప్రత్యేకత, ఆంధ్రుల చరిత్రను కట్టిపడేసేలా, ఉట్టిపడేలా ఆ డిజైన్లు తయారీకి సంబంధించి దానికి ఒక అద్భుతమైన కమిటీ, ఆర్కిటెక్ట్ కమిటీ అంతా పరిపాలనలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తుంది. అయితే వెరీ రీసెంట్గా పోలవరం స్పిల్వే సంబంధించిన డిజైన్ ఏదైతే ఆర్చికి సంబంధించి అక్కడ ద్రవిడియన్ కల్చర్ని ప్రతిబింబించేలాగా ఒక నిర్మాణాలు కనిపించేలాగా చెయ్యాలి అనే ఒక ప్రభుత్వ ఆలోచన. మరి ప్రభుత్వానికి అటువంటి సలహాదారులు ఎవరో మనకు తెలియదు. కానీ ద్రవిడియన్ కాకుండా అదే పోలవరం చరిత్ర గర్భంలో, తన గర్భంలోనే తాను ఇప్పటికీ సజీవంగా దాచుకున్న 2000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఒక సజీవ సాక్ష్యం, డిజైన్, అది అక్కడ ప్రతిబింబించాలి అనే దానికి సంబంధించి పాపినేని సాయి గారు, చరిత్రకారులు, రచయిత, అమరావతి అనే దాని మీద అద్భుతమైన రచనను మన విజిల్ ప్రేక్షకుల ద్వారానే గతంలో మనందరికీ వివరించారు. అద్భుతమైన చరిత్ర రచనలో ఆంధ్రపదం, ఆంధ్ర నగరి అనే ఆ అద్భుతమైన రచనలు కూడా చేసిన సాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం సాయి గారు. నమస్కారం సుభాకర్ గారు. ఇప్పుడు ఏదైతే ఈ పోలవరం స్పిల్వే నిర్మాణంలో డిజైన్స్ది ఒక చర్చ నడుస్తుంది. ప్రభుత్వానికి దగ్గరగా మసిలేవాళ్ళు ఏ రకమైన సలహా ఇచ్చారు, అసలు ఆ వార్త ఏంటి మీ దృష్టికి వచ్చింది, మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్న అంశాలు ఏంటి అనేది విజిల్ ప్రేక్షకులకు వివరిస్తారా? ముందుగా పోలవరం గురించి ఒక 2 మాటలు చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రుల చిరకాల కళ. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కళ సాకారం అవుతుందని మా అందరి ఆశ. అది గనక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ దశ దిశ, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గోదావరి జిల్లాలు ఇది కాదు, శ్రీకాకుళం నుంచి పెనుగొండ దాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చగల ప్రాజెక్ట్ ఇది. దీని గురించి ఆయకట్టు ఇట్లాంటి విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ చాలామంది చూస్తున్నారు, వార్తల్లో పూర్తయిపోతే మా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది అనేది అంత నీరు అందుబాటులోకి వస్తుంది. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పోలవరం వెనకాల ఉన్న లేక్, ఇట్ గివ్స్ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ లిటోరల్ ఎన్వైరాన్మెంట్స్. అంత పెద్ద లేకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏంటంటే అవుట్ ఆఫ్ 5 మ్యాన్మేడ్ లేక్స్ ఇన్ ఇండియా, ద టాప్ 5 లార్జెస్ట్ లేక్స్, 4 ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రియల్లీ మ్యాన్మేడ్ లేక్స్. మనం పెద్ద లేక్ అంటే ఉలార్ లేక్ అని అంటాం, కానీ మ్యాన్మేడ్ లేక్స్లో చూస్తే ఒక్క నర్మదా సరోవర్ తప్ప మిగిలిన పెద్ద లేక్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సాగరు, సోమశిల, పోలవరం, శ్రీశైలం. ఆ లేక్స్ని మనం ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా తయారు చేయగలిగితే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకుంది. ఆ ఆపర్చునిటీని కనిపిస్తూ ఉంది మన కొత్త గవర్నమెంట్లో. కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. గండికోటలో కానీ
శ్రీశైలంలో కానీ ఇట్లాంటి చోట ఈ ఈ ఇట్లాంటి ఇనిషియేటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇనిషియేటివ్స్ ఫర్ టూరిజం తీసుకోగలిగితే మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే పోలవరం లేక్ ఒకసారి వచ్చింది అంటే ఇట్ ఈస్ గేట్వే టు పాపికొండలు. ఒకసారి ఈ సీన్ చూస్తేనే మనకు తెలుస్తుంది ఆ బ్లూ వాటరు అంత పెద్దది ఇండియాలో మనకి ఇంకెక్కడ దొరకదు. ఇట్లాంటి సీనిక్ బ్యూటీ, చుట్టూ అడవులు, కొండలు, మధ్యలో గోదావరి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా. అలాంటి అలాంటి సీనరీ మనకి ప్రజలకి పంచాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైన పార్ట్ ఏంటి అంటే పోలవరం స్పిల్వే. ఒకసారి ఆ నీళ్లు పైనుంచి ధారగా పడుతూ ఉంటే అది చూడ్డానికే జనం వస్తారు. రమణీయ దృశ్యం, అదొక గొప్ప దృశ్యం. ఇంకా మొదలవలేదు కానీ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాం అందరం. ఆ స్పిల్వేల పైన ఆర్చిలు కడుతున్నారు అని. ఈ ఆర్చిలకి ద్రావిడ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరో డిజైన్స్ చేస్తున్నారని విన్నాను. అది ఎంత నిజమో నాకు తెలియదు. నిజమై ఉండొచ్చు, ఎవరో స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు. కానీ మన గవర్నమెంట్లో దాని గురించిన సరైన ఆలోచన చేసి పోలవరంకి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ఏఎస్ఐ సైట్ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారతీయ పురావస్తు సర్వేక్షణ వాళ్ళ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఉంది. దాన్ని గుంటుపల్లి గుహలు అంటాము, లేకపోతే జీలకర్రగూడెం గుహలు అంటాము. ఇది ఇప్పుడు పోలవరం ఏ జిల్లాలో అయితే ఉందో అదే జిల్లాలో ఉంది. పోలవరంకి 60 కిలోమీటర్లు చుట్టూ తిరుగుతూ వెళ్ళే రోడ్లు. అక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్చ్ నిర్మాణం జరిగింది. భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి ఆర్చ్ నిర్మాణాలు ఇక్కడ ఒక చోట, లోమశృషి కేవ్ అని చెప్పి బెంగాల్లో. ఈ 2 చోట్లని ఆయన పెర్సీ బ్రౌన్ అనే ఒక టెంపుల్ ఆర్కిటెక్చరల్ హిస్టరీ మీద ఆయనదే టెక్స్ట్ బుక్. ఆర్కిటెక్చర్ వాళ్ళకి కానీ ఆర్కియాలజీ వాళ్ళకి కానీ అదే ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్. ఆయన దీని బొమ్మ కూడా వేసి, ఆ బొమ్మ చూపిస్తాను మీకు. ఈ ఆర్చ్ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దాని షేప్ ఎలా ఉందో. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 300 BC అంటే ఇవాళకి 2300 సంవత్సరాల క్రితం మనిషి తొలిచిన గుహలో మొట్టమొదటిది దానికి కట్టిన ఆర్చ్. ఈ ఆర్చి ఒక గుంటుపల్లిదేనా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనము గుంటుపల్లిలో కట్టిన ఆర్చిని గోదావరి ఎంబడి ఎక్కడ దాకా అంటే నాసిక్ దాకా తీసుకెళ్లారు. కార్లే అని పూనా దగ్గర ఉంది, దాన్ని చాలా గొప్ప మాన్యుమెంట్ అన్నమాట. కార్లేలో చూడండి, అదే ఆ ఆర్చ్ డిజైనే రిపీటెడ్ అన్నమాట. ఇదే కాదు, తర్వాత కాలంలో వచ్చిన టెంపుల్స్, మనం ఇప్పుడు ద్రవిడ సంప్రదాయం అంటున్నామే, ద్రవిడ, నగర, వేసర అని 3 సంప్రదాయాలు ఉన్నాయి హిందూ గుళ్ళకి. ఆ 3 మీద కూడా ఈ గూళ్ళు ఉంటాయి. గూడు అనే తెలుగు పదం, కానీ మెడ్రాస్లో దాన్ని గా రాయలేక కుడు అని రాశారు. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకాల్లో చైత్య కుడు అని ఉంటుంది. అది యాక్చువల్గా గూడు. ఈ గూళ్ళు శ్రీముఖలింగం అని మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గొప్ప టెంపుల్. ఇది మొట్టమొదటి కళింగ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్, కళింగపట్నం పక్కన ఉంటుంది. దీనిలో కూడా సేమ్ ఇదే గూళ్ళు మీరు చూస్తే రిపీట్ చేశారు. ఇదే కాదు, మహాబలిపురం ఇది మొట్టమొదటి ద్రవిడ స్టైల్ టెంపుల్, దాంట్లో పైన ఉన్నది అదే గూడు. ద్రవిడ, కళింగ, వేసర స్టైల్. ఇది బాదామి, కర్ణాటకలో ఉంది, చాళుక్యుల రాజధాని. అక్కడ ఉన్న వేసరా టెంపుల్స్లో కూడా ఇదే గూడుని అనుసరించారు. కాబట్టి మనకు ఈ మొత్తానికి కారణం ఈ గుంటుపల్లి. అవును, ఇది తంజావూరు బృహదీశ్వర ఆలయం, దీనిలో కూడా ఈ గూళ్ళు కనిపిస్తాయి.
లోపల ఇంటీరియర్ ఉంది. ఈ గిరిజనులు గుడిసె ఉంటుంది చూసారా, ఆ గుడిసె డిజైను లోపల వేశారు. దీన్ని కూడా కార్లేలో, అజంతాలో, నాసిక్లో అన్ని చోట్ల అనుసరించారు. దీన్ని కాపీ చేశారు. ఇది పెర్సీ బ్రౌన్ పుస్తకంలో నుంచి తీసుకున్నది. కాబట్టి మనది, మన ఆంధ్రులది, మన గోదావరి జిల్లాల్లోది పోలవరంకి 30-40 కిలోమీటర్ల స్క్రో ఫ్లైస్ డ్రోన్ ఫ్లై చేస్తే అక్కడ ఇండియాలోనే మొట్టమొదటి ఆర్చ్ డిజైన్ ఉంది అని మనకి తెలిసినా కూడా మనము ఒక ఆర్చ్ డిజైన్ కోసం పక్క రాష్ట్రాలది, పక్క సివిలైజేషన్స్ నుంచి అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. అది అవమానం కూడా. అది మనం అంటే మనకు ఉన్న న్యూనతాభావం. అది అవతల వాళ్ళది ఎప్పుడు పొరుగుంటి పుల్లగూర రిచ్. మన తెలుగు వాళ్ళందరికీ ఉన్న జాడ్యమే అది, మన ఆంధ్రులకి ఎక్కువగా. కాబట్టి రేపు పోలవరం ఒక ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు. దానిలో టూరిజంకి చాలా ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ మన సంస్కృతిని, మన చరిత్రని, మన నాగరికతని ప్రతిబింబించేలాంటి ఆర్చ్ డిజైన్ చేస్తే బాగుంటుంది అని నేను ముఖ్యమంత్రి గారికి, రామనాయుడు గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అక్కడ లోకల్ ఎంపీస్ ఉన్నారు, ఏలూరు కానీ పోలవరం ఏరియాకి, వాళ్ళందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, గుంటుపల్లి గుహలులో ఉండే ఆర్చి ఇండియాలోనే మొట్టమొదటి ఆర్చి, దానిని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేస్తే బాగుంటుంది అని. ఈ సంక్రాంతికి ఎంతోమంది తరలి వస్తున్నారు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలకి ఫర్ వేరియస్ ఎంటర్టైన్మెంట్స్. లెట్ దెమ్ ఆల్సో గో అండ్ విజిట్ గుంటుపల్లి. జీలకర్రగూడెం నుంచి ఇప్పుడు రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ద లాస్ట్ 1 year హైవే నుంచి దీనికి చక్కటి రోడ్డు వేశారు. కామవరపు కోట మీదుగా, చిన్న తిరుపతి కామవరపు కోట మీదుగా చాలా మంచి రోడ్స్ ఉన్నాయి. వెళ్ళి స్పెండ్ సమ్ టైం. చుట్టూ అడవి, బ్యూటిఫుల్ గ్రీన్ ఫారెస్ట్, మధ్యలో ఈ గుహలు, స్తూపాలు అన్నీ ఉంటాయి. వెళ్ళి చూసొస్తే మీకు కూడా తెలిసి వస్తుంది మన వారసత్వ సంపద ఎంత గొప్పదో. ఇది ఏదైతే పోలవరం తన పరివాహక ప్రాంతం, చారిత్రక చరిత్ర ఇప్పటికీ సజీవంగా ఉంది. అరువు తెచ్చుకున్న డిజైన్స్ కాకుండా మన నేల తొలి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు నెక్స్ట్ తరానికి అందించడానికి ఆ పోలవరం స్పిల్వే డిజైన్ నిర్మాణంలో పాపినేని సాయి గారు చెప్పిన సూచనలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏదైతే వాస్తవానికి ఆ ద్రవిడియన్ స్టైల్ డిజైన్స్ అనేది ఇందాక సాయి గారు చెప్పినట్టు ఆలోచన చేసిందా, లేదంటే అది కేవలం ఒక లీక్ లాగా, ఏదన్నా ఒక మామూలు వార్తలాగా ఎవరైనా సృష్టించిందా అనేది పక్కన పెడితే, విజిల్ ఈ ప్రయత్నాన్ని మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్తుంది అని విజిల్ ప్రేక్షకుల ద్వారా తెలియజేయటమైంది. ఈ సమాచారాన్ని విజిల్ స్టూడియోకి వచ్చి ఆయన పాపినేని సాయి గారు ఆ చరిత్రని కాపాడటంలో ఆయన నిబద్ధత, దాన్ని నెక్స్ట్ జనరేషన్ వారసత్వ సంపదని నెక్స్ట్ మన వారసులకి అది అందించాలి అనే దాంట్లో ఆయన నిరంతరం అంకిత భావంతో పనిచేస్తూ పొద్దున మార్నింగ్ నాకు ఫోన్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, నేను వస్తున్నాను స్టూడియోకి, ఉంటారంటే తప్పకుండా వెల్కమ్ అండి, రండి అని. ఆయన కేవలం చాలా పనున్న వాస్తవానికి ఇవాళ సాయంత్రం ఏదో ఇదే కల్చర్కి సంబంధించి కృష్ణానదిలో బోట్లో, ఏంటి సార్ అది ప్రోగ్రామ్, అది వయలిన్ ఉంది కదా, వయలిన్ యొక్క చరిత్ర వెస్టర్న్ మ్యూజిక్ నుంచి మన కర్ణాటక మ్యూజిక్లోంచి ఎలా వచ్చింది అనే దాని మీద ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ చేపిస్తున్నాం కృష్ణానదిలో పడవలో. ఓకే. సో ఆ ప్రోగ్రాం పెట్టుకుని కూడా సమయం తక్కువగా ఉన్నా సరే విజిల్కి వచ్చి దీన్ని ప్రజలకి, ప్రభుత్వానికి తెలియపరచాలి అని ఆయన బాధ్యతగా భావించటం మీకు ధన్యవాదాలు సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.